ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ 3 పోషకాలు చాలా అవసరం. నిత్యం మన దైనందిన జీవితంలో ఏ పనినైనా అలవోకగా చేయాలంటే అందుకు ఎముకలు దృఢంగా ఉండాలి. ఈ క్రమంలోనే చిన్నతనం నుంచి యుక్త వయసుకు వచ్చే వరకు మన శరీరంలోని పలు మినరల్స్ ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. అయితే మనకు 30 సంవత్సరాల వయసు వస్తే గానీ ఎముకల ద్రవ్యరాశి పెరగదు. ఆ వయసు వచ్చే వరకు ఎముకలు దృఢంగా మారాల్సిందే. లేదంటే వృద్ధాప్యంలో ఎముకల సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎవరైనా సరే సూచించిన పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. ఈ 3 పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక ఎముకల ద్రవ్యరాశిని పెంచి ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి. మరి ఆ పోషకాలు ఏంటంటే కాల్షియం. మన శరీరంలోని ఎముకలకు కాల్షియం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. కాల్షియం తగినంతగా లేకపోతే ఎముకలు పెలుసు బారిపోతాయి. అలాగే ఎముకలు విరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక నిత్యం మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం వల్ల శరీరంలో ఉన్న కణజాలం కూడా ఉత్తేజంగా పనిచేస్తుంది. పాలు, పెరుగు, పన్నీర్, కోడిగుడ్లు, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితరాల్లో కాల్షియం మనకు పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి, దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం ఎండలో కొంతసేపు నిల్చుంటే చాలు ఈ విటమిన్ శరీరంలో దానికదే తయారవుతుంది. అందుకనే దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. అయితే ఎముకలను దృఢంగా ఉంచేందుకు మనకు విటమిన్ డి కూడా అవసరమే. విటమిన్ డి తగినంత లేకపోతే శరీరం మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియంను శోషించుకోలేదు. కనుక విటమిన్ డి రోజు తగినంత అందేలా చూసుకోవాలి. అందుకుగాను నిత్యం ఉదయాన్నే కొంతసేపు ఎండలో నిల్చోవాలి. దీంతో విటమిన్ డి మనకు బాగా అందుతుంది. అలాగే కోడిగుడ్డులోని పచ్చసొన, చేపలు, పాలు, పుట్టగొడుగులను తరచూ తీసుకున్న విటమిన్ డి మనకు లభిస్తుంది. విటమిన్ కే, ఎముకలు విరగకుండా ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ కే పనికొస్తుంది. అలాగే రక్తనాళాలు గట్టిపడకుండా ఉండేందుకు మనకు విటమిన్ కే అవసరం. విటమిన్ కే అధికంగా ఉండే పాలకూర, బ్రొకోలీ, కాలి, కివి, పెరుగు, ఆవకాడోలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.